వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేవతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఇంట్లో ఉండే కూరగాయలతో స్నాక్ రెసిపీ అండి. ఇదైతే ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి, ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, 1 కప్పు గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ అండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది చూసేద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అలానే జీలకర్ర, కొద్దిగా వాము, తగినంత సాల్ట్, అలానే వెజిటేబుల్స్ అండి. ఇవైతే కూరగాయలు, ఆలుగడ్డ, పొటాటో అంటారు కదా, ఒక క్యారెట్ అండి. క్యారెట్ అయితే కళ్ళకు చాలా మంచిదండి. అలానే టమోటో, ఒక క్యాప్సికమ్ అయితే తీసుకున్నా అండి. మనకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసేసుకోవచ్చు. ఒక 2 ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్క, అలానే ఒక 2 బీన్స్, ఒక 2 పచ్చిమిర్చి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ అయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటము. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి అండి. నేనైతే 1.5 కప్ వేస్తున్నాను గోధుమ పిండి. ఇలా గోధుమ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసేసుకోవాలి. చూడండి, ఒక చిట్టి ఆయిల్ అయితే వేసుకొని బాగా కలపాలి. అంత లూజ్గా కాకుండా, టైట్గా కాకుండా, సాఫ్ట్గా అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడిపేసుకోవాలి. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇది తడుపుకోవాలండి. ఎప్పుడు గోధుమ పిండితో చపాతీ, పూరి అలా కాకుండా ఒకసారి ఇలా స్నాక్ ఐటమ్ చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాము. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, టమోటో, క్యారెట్ ఇలా గ్రేటర్తో అయితే తురుముకున్నా అండి. నేనైతే క్యాప్సికము, అల్లం చిన్నగా తరుక్కున్నా అండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి అయితే పెట్టానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నా అండి. కొద్దిగా ఈ కూరగాయలన్నీ మగ్గించుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే పడుతుందండి. ఇప్పుడు ఇందులో వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాక ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నా కదా, ఆనియన్స్ వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి. ఇది కొద్దిగా మగ్గాక అన్నీ వేసేసుకోవడం అండి, ఒక్కొక్కటిగా. మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకుంటే ఇక్కడ ఆనియన్స్ ఇంకో 2 అయితే వేసుకొని చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి, ఇందులోనే కొద్దిగా అల్లం తరుగు వేసాను. ఇదైతే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికము, అలానే బీన్స్, పొటాటో, టమాటో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. చూడండి, దీన్నైతే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా వాము అండి. ఇవి వేస్తే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇప్పుడైతే ఇది మగ్గనిద్దాము. చూడండి, ఇదైతే స్టఫింగ్ కోసం అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, తగినంత కారం అండి. కారం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి.
చూడండి టమాటో అన్నీ అయితే బాగా మగ్గాయి. ఇందులో కొద్దిగా ఏదైనా చాట్ మసాలా కానీ ఇంట్లో ఉండే మసాలా కానీ వేసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇక్కడ మ్యాగీ మసాలా ఉంటే ఇది వేసేసాను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి, చల్లారనివ్వాలి కొద్దిగా. చూడండి ఇలా మనమైతే చల్లార్చుకోవాలి కొద్దిగా. ఫ్రెండ్స్ 5 మినిట్స్ తర్వాత అయితే బాగా నానింది చూసారా. ఇక్కడైతే ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ పిండిని తీసుకొని ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం పూరీకి ఎలా అయితే తిక్కుంటామో అలా చిన్నగా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని మనకు పొడి పిండితో తిక్కోవాలంటే పొడి పిండితో తిక్కోవచ్చు, ఆయిల్తో కావాలంటే ఆయిల్తో చేసుకోవచ్చు అండి. నేనైతే పొడి పిండితోనే తిక్కుతున్నా, ఆయిల్ ఎందుకనేసి. అండి కొద్దిగా పొడి పిండి వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఇలా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోవడమే. చూడండి ఇలా మధ్యలో అయితే ఇది పెట్టేసుకొని మనం రౌండ్గా ఇలా చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. చూసారా ఇంతే, ఇలా చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మిగతావి కూడా ఇలానే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ లోపల కనాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ లోపల స్టఫింగ్ అయితే చేసుకోవడానికి ఇలా ఒక ప్రాసెస్ అండి. ఒకసారి ఇక్కడ పూరీలా చేసి పెట్టుకోవడం, అలానే ఇక్కడ గుంత వచ్చేలాగా ఇలా చేసుకొని ఇక్కడ మధ్యలో మనం ఈ స్టఫింగ్ని అయితే పెట్టేసుకొని సేమ్ అలానే చేసేసుకోవడం. చూడండి ఇక్కడ లోపల ఈ స్టఫింగ్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇవంతా వేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మధ్యలో మొత్తం అయితే అంతా ఇలా చేసుకొని చూసారా ఇలా రౌండ్గా చేసుకోవడమే. చూడండి ఇలా మిగతావి కూడా ఇలానే చేసేసుకొని మనం ఇవి ఆవిరికి పెట్టుకోవాలండి కొద్దిసేపు. చూడండి ఇలా అయితే మొత్తం అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఆవిరికి పెట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే. చూడండి ఇలా ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకొని ఇక్కడ జల్లెడ పట్టేది అయితే ఉందండి మా ఇంట్లో, ఇదైతే పెట్టేసుకొని ఇక్కడ ఈ వాటర్ అనేవి మరిగేటప్పుడు మనం చేసుకున్న ఈ గోధుమ పిండితో స్నాక్ ఉన్నాయి కదండి, ఇలా పెట్టేసుకోవడమే. చిన్నగా ఇక్కడ మొత్తం అన్నీ అయితే ఒకేసారి పట్టేస్తాయండి. ఇలా అయితే మనం ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఆవిరైతే ఇలా పట్టేస్తున్నాను నేనైతే. ఒక 5 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. చూడండి ఒక 10 మినిట్స్ అయితే ఇలానే ఉంచేద్దాము. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ ఇలా బాగా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనివ్వాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేయించుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాము, కొద్దిగా చల్లారనిద్దాము. చూడండి ఇక్కడ వాటర్ అయితే ఎలా బాయిల్ అయ్యాయో మొత్తం. చూడండి ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇక్కడ ప్లేట్లో అయితే తీసుకుంటున్నా అండి. చూడండి చాలా బాగా అయితే ఉడికాయి. ఇక్కడ సేమ్ అన్నీ ఇలానే తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్నాకైతే ఇలా అయ్యాయండి. ఇక్కడ చల్లగా అయ్యాయి. ఇప్పుడైతే మనము ఇక్కడ తక్కువ ఆయిల్తో అయితే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా చపాతీ పెన్నం అయితే ఉంటుంది కదండి, ఇక్కడ ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం అండి. ఇక్కడ ఇలా వేయించుకున్నామంటే మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. చూడండి ఆయిల్ అయితే వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు అయితే వేసుకున్నాము. నువ్వులు వేసుకొని ఇప్పుడు ఈ ఆవిరి పట్టించుకున్న ఈ గోధుమ పిండితో స్నాక్స్ చేసాం కదండి, ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని చూసారా, ఒకసారి 3 అయితే చాలండి. ఇలా తక్కువ ఆయిల్తో మనము ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా ఒక పక్క కాలింగ్ ఉంటుంది, మరొక పక్కకైతే ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ఆయిల్ అయితే తక్కువతో చేసుకోవడమే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మెల్లిగా అంటే చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్. చూడండి, ఇలా వెనక్కి పైకి ఇలా తిప్పేస్తామంటే చూసారా, రెండు సైడ్లు బాగా కాలేవి. చూసారా, మిగతా కూడా ఇలానే కాల్చుకోవాలండి. ఇక్కడ చూసారా, టేస్టీగా ఉండే గోధుమ పిండి స్టఫింగ్, వెజిటేబుల్ స్టఫ్ చేసాం కదా, లోపలైతే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవైతే మనం సాస్తో తిన్నామంటే చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడిగా గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే యమ్మీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా కూడా ఇలానే కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వేడిగా గోధుమ పిండి స్టఫింగ్తో చేసిన రెడీ అండి. ఇక్కడైతే చూసారా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూసారా, లోపలైతే ఎంత బాగా కాలిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.